అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు నేను సేమియా పాయసం ఈజీగా టేస్టీగా 15 నిమిషాల్లో ఈజీగా తయారీ విధానం వివరంగా చెప్పమంటారా? మీ అందరి కోసం ఒక నవ్వు నవ్వుతారా, లేదంటే ఒక డైలాగ్ వేసుకోమంటారా? అదిగో నవ్వు రావట్లా, నేను డైలాగే వేసుకుంటున్నాను. పాకుతే వచ్చేది నడక, తింటేనే వచ్చేది బలం, ఏడుస్తేనే వచ్చేది ఏడుపు, వాహ్ వా వాహ్ వా. అక్కక్క, ఇది కూడా మర్చిపోయాను అక్క, నేను చెప్పమంటావా? చెప్పరా? ఆపుతేనే వచ్చేది మనశ్శాంతి, వాహ్ వా వాహ్ వా. అక్క చెప్పక్క, వాహ్ వా వాహ్ వా అని. ఏంటో మీ పిచ్చి ప్రేమ నా మీద. సరేలే కానీ ఈరోజు సేమియా పాయసం ఈజీగా టేస్టీగా చెప్పమంటారుగా. ఒక కళాయి తీసుకొని సేమియాలు వేసుకోండమ్మా. ఒక గ్లాసు నిండుగా సేమియాలు తీసుకోండి, ఏ గ్లాస్ అయినా పర్వాలేదు. ఇలా ఎంత గ్లాస్ వేస్తున్నారో అంతే గ్లాస్ నిండా సగ్గుబియ్యం కూడా వేయాలి. ఇలా ఒక 5 నిమిషాలు వేయించుకొని పక్కన పెట్టేయండి. సగ్గుబియ్యం అదే గ్లాస్ నిండా సగ్గుబియ్యం కూడా తీసుకొని ఇలా ఒక 3 విజిల్స్ వరకు ఉడకపెట్టండి అమ్మా. 3 విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేయండి. చూసారా ఎంత చక్కగా అయిపోయిందో. కుక్కర్లో సగ్గుబియ్యం ఉడకపెడితే 5 నిమిషాలు అయిపోద్దమ్మా. లేదంటే విడిగా అయితే అరగంట సేపు పట్టిద్ది. మనకి ఇంకా మెత్తగా అవ్వడానికి టైం కూడా తీసుకునిద్ది. మరి మీ టైం సేవ్ చేసుకోవడానికి ఎక్క ఛానల్ ఉందిగా, మరి అక్క అంటే ఏమనుకున్నారు? సరేనా? ఇప్పుడు అదే కళాయిలో ఇప్పుడు ఒక గ్లాసు సేమియాకి 2 గ్లాసుల వాటర్ వేసుకోండి అమ్మా. ఇలా 2 నిమిషాలు వేడైన తర్వాత ఈ సేమియాలు మొత్తం వేసుకొని అడగంటకుండా శుభ్రంగా కలుపుకుంటూ ఉండనమ్మా. ఎక్కడ అడుగంటకూడదు. అలా అని సేమియాలన్నీ అతుక్కోకుండా ఇలా కలుపుకుంటూ కొంచెం మెత్తగా అయిన తర్వాత 2 నిమిషాలు మెత్తగా అయిపోద్దమ్మా. ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, అది మొత్తం కంప్లీట్గా వేసేసుకుని ఓవరాల్గా ఒకసారి కలిపేసుకోండి అమ్మా. ఇప్పుడు ఒక 6 నుంచి 7 యాలక్కాయలు, ఎందుకంటే సేమియా పాయసం అనేది క్వాంటిటీ ఎక్కువగా వేసుకుంటున్నాను. ఇది మా అత్తవారింటికి తీసుకెళ్ళడానికి కొద్దిగా ఎక్కువగానే తీసుకెళ్తున్నాను కాబట్టి 6 నుంచి 7 యాలక్కాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక 1/4 కిలో పంచదార కూడా తీసుకున్నానమ్మా. ఇక ఓవరాల్గా కలిపేసుకున్నామ్మా. ఇప్పుడు వరకు సన్నమంట ఉన్నది. ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక మనం ఆల్రెడీ కాసుకున్న పాలు మనం విడిగా ఒకసారి కాసుకొని ఇక దాంట్లో వేసేయండమ్మా. స్టవ్ కట్టేశారు కదా, ఇక ఓవరాల్గా చక్కగా కలిపేసుకోండి. ఇంతే. ఇక ఒక 5 నిమిషాల వరకు ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి సేమియా పాయసం చిక్కగా టేస్టీగా కమ్మగా ఎంతో ఈజీగా మనం 45 నిమిషాలు చేసేది పావు గంటలో ఈజీగా చేయొచ్చు. సరేనా? మెయిన్గా ఏమి ఉండాలంటారు? కుక్కర్ ఉండాలి. కుక్కర్ ఉంటే సగ్గుబియ్యం చక్కగా తొందరగా సేవ్ అయ్యిద్ది. లేదంటే యాజ్ యూజువల్లే అదే టైం పట్టిద్ది. సరేనా? మరి నచ్చింది ఈ ఛానల్ మీకు? ఇప్పుడు నేను హ్యాపీగా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుంటున్నాను. ఇక టేస్ట్ కోసం చూద్దామని ఇక నేను కొద్దిగా పిస్తా కడవ వేసుకున్నానండి. ఇంతే. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసుకోండి. నా దగ్గర పిస్తా ఉంది. ఇక పిస్తా వేసుకుని హ్యాపీగా లైక్ చేస్తున్నాను. చూసారా ఎంత చక్కగా ఉందో? నచ్చింది ఈ ఛానల్ మీకు మనసారా ఈజీగా నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక్కసారి మీ లైకు, షేరు, సబ్స్క్రైబ్. మీ లైక్ కొట్టడం వల్ల ఇంకొంచెం ఎదరికి ప్రమోట్ అయ్యిద్దండి ఛానల్ కూడా. మీకు ఈ ఛానల్ కానీ మీకు మనసారా నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైకు, షేరు, సబ్స్క్రైబ్. ఒక్కసారి మీ నవ్వు అంతే. ఈ ఎక్కగా ఇంకేం కావాలి? బాయ్.